సత్య న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. శివనామ స్మరణతో మారుమోగిన సిద్ధిలగుట్ట వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి. మెండోరా మండలం పోచంప శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఘనంగా శివరాత్రి వేడుకలు. అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం. జక్రన్పల్లి మండలంలో ఘనంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు. కళ్యాణం, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. వేల్పూర్ మండలం అంసాపూర్ దత్తాశ్రమంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు. పాదరస లింగానికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ఆర్మూర్ మండలంలో శివరాత్రి పర్వదిన వేడుకలు. శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు. ప్రత్యేక పూజలు నిర్వహణ. మార్చి 5న ఆర్మూర్లో నిర్వహించే మెగా జాబు మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వెల్లడి. పట్టణంలోని ప్రసిద్ధ నవనాథ సిద్ధిలగుట్టపై వైభవంగా మహాశివరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని సిద్ధిలగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ సిద్ధిలగుట్టపై మహాశివరాత్రి వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా సిద్ధిలగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని సిద్ధిలగుట్టపై గల శివాలయంలో శివుని దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేశామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని షామియానాలు, చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలకు భారత్ గ్యాస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది సహకారంతోనే ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శనివారం ఉదయం 9 గంటల నుండి సిద్ధిలగుట్టపై అన్నదానం నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్ధిలగుట్ట ఆలయ కమిటీ సభ్యులు భారత్ గ్యాస్ సుమన్, పిసి గంగారెడ్డి, కిషన్, తలారి చందు, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. लक्ष्मीपदे गृगं युगं स्मरामि त्रयोगेश्वर कृष्णो भाद्रोदमुत्तरा तत्र श्री विरगोद्भूति ध्रुवाणि धर्माद्रुमम सकलस्तरुद्रपादकता रुद्रस्तम्भव निगगागित्रं तथा दिप्तो विष्टव लीलागित्रे श्री भवानी स्वामिने नमः नारदिलो आना येदो
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్ధిల గుట్టపైకి విచ్చేస్తున్న భక్తులందరికీ ఆలయ కమిటీ ద్వారా స్వాగతం సుస్వాగతం. అలాగే భక్తులకు ఎలాంటి కొరత లేకుండా దర్శనానికి కానివ్వండి, అట్లాగే మంచినీళ్ళకి కానివ్వండి, ఎండవేడి తట్టుకోవడానికి షామ్యాలు కానివ్వండి, సకల సౌకర్యాలు కల్పించడం జరిగింది. కావున భక్తులు ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకొని చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిందే కోరుచున్నాము. మాకు ఈ ఉత్సవాలకు సహకరిస్తున్న మా దాతలందరికీ మా ఆలయ కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మెండోరా మండలంలోని పోచంపాడులో గల శ్రీ రామలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పోచంపాడులోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాస బహుళ చతుర్థి మహాశివరాత్రి ఆత్మలింగోద్భవం జరిగిన రోజు ఒకసారి బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ పడ్డారని, ఇద్దరి అహంకారాన్ని కరిగించడానికి పరమేశ్వరుడు తన విరాట్ రూపాన్ని చూపిన రోజే శివరాత్రిగా వెలుగుతోందని పురాణాల కథనం. పరమేశ్వరుని జన్మదినంగా భావించే నాడే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని జరుపుతున్నారని పురోహితులు చెబుతున్నారు. పగలంతా ఉపవాసం, రాత్రంతా జాగారణం చేస్తూ శివనామ స్మరణతో భక్తులు స్వామివారిని కొలుస్తారు. శివరాత్రి రోజే శైవులు నిత్యాధారణ కోసం విభూతి తయారు చేసుకుంటారని పురోహితులు తెలిపారు. శివరాత్రి పర్వదినం రోజు ఉపవాసాలు, జాగరణ, శివనామ స్మరణతో పరమేశ్వరుణ్ణి కొలిస్తే సుఖ సంతోషాలతో ఉంటామని భక్తుల నమ్మకం. విగ్రహాలకు నిత్యము అభిషేకం చేస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టడం వల్ల ఈ యొక్క కుస్తాపూర్ గ్రామము మునిగింది. ఆ కుస్తాపూర్ గ్రామంలో రామచంద్ర స్వామి స్వయంగా తన స్వహస్తాలతో ఒక ఉష్కలింగాన్ని నిర్మించి ఆ ఉష్కలింగాన్ని పూజించిన విశేష ఫలితం చేత ఈ యొక్క రామలింగేశ్వర స్వామికి అంత ప్రత్యేకత ఉన్నది. అయితే ఇక్కడ ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఈ శివ కళ్యాణాలు జరుపుతూ ఈ సంవత్సరం ఇట్లా ఉంది, వచ్చే సంవత్సరం ఇంకో తిరంగా అట్లా ప్రతి సంవత్సరం కూడా మారుతూ ఎంతో అద్భుతమైనటువంటి యొక్క కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. ఈ స్వామివారు మెచ్చి వాళ్ళకి అన్ని తీరులో కూడా ఏది కోరుకుంటే అది కోరికలు కూడా తీరుస్తున్నారు. ధనం కోరిన వాళ్లకు ధనము, సంతానం కోరిన వాళ్లకు సంతానము, పుత్ర సంతానం కోరిన వాళ్లకు పుత్ర సంతానము, ధనంలో అభివృద్ధి, వ్యాపారంలో చింత ఉన్నటువంటి వాళ్లకు వ్యాపారం తొలగి కళ్యాణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని ఎవరైతే సందర్శించుకుంటారో, ఎవరైతే ఈ కళ్యాణాన్ని కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి ఆశీర్వాద రూపకంగా ఆశీస్సులు రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కలుగుతాయి. శివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ పోచంపల్లిలో జరుగుతున్నటువంటి శివరాత్రి ఉత్సవాలు చాలా బాగున్నాయి. అందరం ఎప్పుడూ ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం చేస్తాము ఎప్పుడు ప్రతి సంవత్సరం. జక్రన్పల్లి మండలంలోని జక్రన్పల్లి, సికింద్రాపూర్, కేష్పల్లి, కలిగోడ్ గ్రామాల్లోని శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, యజ్ఞ హోమాలు నిర్వహించారు. ఆయా గ్రామాల ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాల్లో
కుంకుమార్చన, కళ్యాణోత్సవం, అభిషేకాలు నిర్వహించినట్లు చెప్పారు. రాత్రి జాగరణ అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శివనామ స్మరణలతో గ్రామాలు పులకరించాయి. వేడుకలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పర్వదినం ఉత్సవాలలో ఆయా గ్రామాల ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సికింద్రాపూర్ గ్రామం, జగరాంపల్లి మండలం, సికింద్రాపూర్ గ్రామం, నిజామాబాద్ జిల్లాలోని మొట్టమొదటిసారి రెండవసారి శివరాత్రి, మహాశివరాత్రి జరుపుకుంటున్నాం. ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అనేక, అంటే ఇంతే కాదు ఇంతకింత ఎక్కువ అంచెలంచెలుగా పెరుగుతూ ఇక్కడ మా భక్తులు కానీ మా పరమాత్ముడిది కృప అట్లా ఉండాలని మా దేవుని కాదు అందరినీ కోరుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఇలాంటి ప్రతి సౌకర్యాలు ప్రతి ఒక్కరికి భక్తులందరికీ సౌకర్యవంతంగా నీళ్లు కానీ ఇంకా మన ప్రసాదాలు కానీ ఎలాంటి కొదవ లేకుండా అన్నిటిని అందిస్తున్నాం మా దేవస్థాన కమిటీ. ఈరోజు మా కల్గొడ గ్రామంలో గత 33 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే ఇది సాక్షాత్తు ఇక్కడ ఋషులు, ఇక్కడ సాక్షాత్తు శివదేవుడే ఇక్కడ కాలుమోపినట్టుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఒక పాపకు స్కూల్కి పోయేటప్పుడు సాక్షాత్తు ఆ శివుడే చేతిలో ఒక శంఖం ఇచ్చి ఇక్కడ టెంపుల్గా నిర్మించినట్లు చెప్పబడుతుంది. అప్పటి నుంచి గత 33 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిరోజు ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా జరుపుకోబడుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ శివాలయం శివరాత్రి నాడు 50,000 భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 రోజులు కూడా అన్నసత్రం చాలా బ్రహ్మాండంగా చేయబడుతుంది. ఈరోజు ఈ శివరాత్రి ఉత్సవం ఇక్కడ మేమందరం గ్రామస్తులమందరం ఐక్యంతో జరుపుకుంటున్నాం. మా వీడీసీ వాళ్ళు కానీ గ్రామస్తుల వాళ్ళు కానీ ఐక్యతతో జరుపుకుంటున్నాం. దీనికి ఈరోజు నిన్న కొన్ని విగ్రహాలను ఉంటే ఆ విగ్రహ ప్రతిష్టాపన నిన్న చేసినాం. వేల్పూర్ మండలంలోని అంసాపూర్ గ్రామంలో గల దత్తాశ్రమంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. దత్తాశ్రమంలోని పాదరస శివలింగానికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మండలంలోని అమినాపూర్, పడగల్, మోతే, వెంకటాపూర్, రామన్నపేట్, అక్లూర్, పచ్చల నడుకుడ, కొత్తపల్లి గ్రామాల్లోని శివాలయాల్లో గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాశ్రమ పాదరస లింగేశ్వర ఆలయ పూజారి గోపాలకృష్ణ మాట్లాడుతూ అంసాపూర్ దత్తాశ్రమంలోని పాదరస శివలింగం ప్రత్యేకమైనదని చెప్పారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పాదరస శివలింగానికి మహారుద్రాభిషేకం, స్వామివారికి బిల్వార్చన కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శివరాత్రి ప్రత్యేక పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పూజారి గోపాలకృష్ణ తెలిపారు. ప్రాచీనమై వేల తరాల నుంచి కూడా ఆంజనేయ దేవాలయం ఉంది. దాన్ని కూడా భక్తులందరూ కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ దత్తాత్రేయ క్షేత్రం కాబట్టి దత్తాత్రేయ స్వామి దేవాలయం, అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి అమ్మవారి
మందిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అధిష్టాన దేవత కాలభైరవుడు, ఇక్కడ కాలభైరవ దేవాలయం కూడా ఉంది. భక్తులందరూ కూడా మహాశివరాత్రి పర్వదినాన ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకొని ఆ యొక్క రసలింగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ రసలింగేశ్వర భగవానికి జై. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞ హోమాలు నిర్వహించారు. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి. ఉదయం నుండే ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. భక్తులు మొక్కులను తీర్చుకున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్మూర్ మండలంలోని ఆలయాలు ఉదయాన్నే శుభ్రం చేసి ఆలయ శాశ్వత పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలోని శివ పంచాయతన ఆలయ కమిటీ వారు ఆలయానికి పువ్వులతో అందంగా అలంకరించారు. శివస్వామి వారికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం, నవగ్రహ పూజ, పుణ్యవచనం లాంటి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు యజ్ఞ హోమాన్ని నిర్వహించారు. స్వామివారికి కళ్యాణం జరిపించారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపు రాత్రి 12 గంటల నుండి శనివారం ఉదయం 3 గంటల వరకు అభిషేకం జరిపిస్తామని ఆలయ పూజారి చెప్పారు. శివరాత్రి రోజు ఉపవాసం చేసిన వారికి శనివారం ఉదయం 9 గంటల నుండి అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని, భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. భక్తులు శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యజ్ఞ హోమంలో కమిటీ చైర్మన్ ఆకుల చిన్నయ్య, వైస్ చైర్మన్ గంగాధర్, కమిటీ సభ్యులు భోజన్న, భూషణ్, రామకృష్ణ, భట్టు నరేందర్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ओम एको बहुनामसिमन्यवीरधो विषं हृदये संशिजादे अकृत्वर्क्वयाजवजन्त्यमन्तद्घोषं विजयाय कृण्महे स्वाहा ओम विशेषकृतिन्द्र इवा नवप्रभो हरि गुरुभ्यो नमः मध्वानंद तीर्थ भागवचार्य गुरुभ्यो नमः ओम नमः शिवाय ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పెర్కిట్ శివాలయం నందు ఈరోజు జరపబడే కార్యక్రమాలు ఉదయము స్వామివారికి పంచామృతంతో అభిషేకము, స్వామివారికి రుద్రాభిషేకము మరియు నవగ్రహ పూజ, పుణ్యవచనము, నవగ్రహ పూజ, హోమము, స్వామివారికి కళ్యాణము జరపబడుతుంది. మరియు సాయంత్రము స్వామివారికి ఊరేగింపు, రాత్రి 12 గంటలకు స్వామివారికి లింగ శుభ్రత కాబట్టి ఈరోజు రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు స్వామివారికి అభిషేకం చేస్తున్నాము. మార్చి 5న ఆర్మూర్ పట్టణంలోని నరేంద్ర కళాశాలలో నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వెల్లడించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ నవనాథ సిద్దిలగుట్టపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, మార్చి 5న ఆర్మూర్లో నిర్వహించే మెగా జాబ్ మేళాకు 20 మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయన్నారు. 10వ తరగతి పాస్ అయిన వారి నుండి ఎంటెక్ పాస్ అయిన వారి వరకు ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జాబు మేళా నిర్వహిస్తామని, అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డుతో జాబ్ మేళాకు హాజరు కావాలని ఆయన సూచించారు. వందల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ అయ్యేలా ఈ జాబు మేళాను నిర్వహిస్తున్నామని, ఈ జాబు మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, ఎంపీపీ పోతు నరసయ్య, జెడ్పీటీసీ సాందన్న, కౌన్సిలర్లు రాజాబాబు, పండిత్ ప్రేమ్, లతాజో శ్రీనివాస్, సడాక్ వినోద్, ఏనుగు శేఖర్ రెడ్డి, కాందేశ్ శ్రీనివాస్, యామాత్రి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ నిరుద్యోగ విద్యార్థులు, యువకులందరికీ కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్మూర్ నియోజకవర్గంలో దాదాపుగా
20 MNP మల్టీనేషనల్ కంపెనీస్ MNCలు 20 కంపెనీలు ఇన్ఫోసిస్, HCL, గూగుల్, జెన్పాక్, పేటిఎం, టెక్ మహేంద్ర, ICICI బ్యాంక్, ఎట్రో, మిలాన్, బిక్సీ, ఎక్స్పెరిస్ అనేది చాలా పెద్ద కంపెనీ. దాదాపుగా వారు మనం అనుకున్నట్టుగా అయితే కొన్ని వందల వేల ఉద్యోగాలు వారు ఇస్తారని నాకు మాట ఇచ్చారు. కాబట్టి దయచేసి ఓపికతో యువకులు, హైదరాబాద్లో ఉన్న యువకులు కావచ్చు, ఆర్మూర్ నియోజకవర్గంలో అన్ని కులాల వారిగా కుల సంఘాలకు మరియు విలేజ్ డెవలప్మెంట్ కమిటీలకు కూడా నేను లెటర్ పంపుతాను. ఖచ్చితంగా మీ గ్రామంలోని యువకులందరూ 10వ తరగతి 8వ తరగతి పాస్ అయిన నుంచి పడితే సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుండి ఒరాకిల్, జావా కానీ C++ ఎలాంటి సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్న విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులై ఉన్నవారు ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రతి గ్రామంలోని ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ కావచ్చు, ఎంటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా సరే, ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి పాస్ అయిన వారు సరే 20 మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆహ్వానం నా తరఫున ఇస్తా ఉన్నాను. 4 మెట్రోపాలిటన్ సిటీల నుంచి కంపెనీలు తరలి ఆర్మూర్కి వస్తున్నాయి. కాబట్టి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఆ రోజు ఖచ్చితంగా కేటాయించి మీ యొక్క పిల్లలకు, బిడ్డలకు ఉద్యోగాల్ని కల్పించుకునే విధంగా మీరందరూ ఆ కార్యక్రమంలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలని, మీ బంధువులను ఇన్వాల్వ్ చేయాలని, మీ కుల సంఘాల యొక్క పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలని విలేజ్ డెవలప్మెంట్ కమిటీ తరఫున ఆ గ్రామంలోని ప్రజలందరికీ అందరి వారిగా రావాలని చెప్పి అందరూ వచ్చి ఉద్యోగాలను తీసుకోవాల్సిందిగా, మరియు క్వాలిఫికేషన్ ఒకవేళ దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి హార్డ్వేర్ ఉద్యోగాలు, 2 సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. సాఫ్ట్వేర్కు అత్యధిక కంపెనీలు వస్తూ ఉన్నాయి. వాటితో పాటు కొన్ని హార్డ్వేర్ ఉద్యోగాలు ఆ కంపెనీలు కూడా వస్తా అని చెప్పారు. వాటిని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు, మహిళలు, విద్యార్థులు అందరు కూడా నిరుద్యోగం 10వ తరగతి పాస్ అయిన నుంచి పడితే ఎంతమంది ఉంటే అంతమంది ఆ రోజు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంకు భక్తులు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ నుండి వేములవాడకు పెద్దలకు 150 రూపాయలు, పిల్లలకు 75 రూపాయల చొప్పున టికెట్ ధర ఉంటుందని డిపో మేనేజర్ రామచంద్రమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి ఆర్మూర్ డిపో నుండి వేములవాడకు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు తెలిపారు. బస్టాండ్ ఆవరణలో ప్రత్యేకంగా టెంట్ వేసుకుని భక్తులను టెంట్ వద్ద నుండి ప్రత్యేక బస్సుల వద్దకు పంపుతున్నారన్నారు. పెద్దలకు ఒకరికి 150 రూపాయలు, పిల్లలకు 75 రూపాయల చొప్పున బస్ ఛార్జీ ఉందని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 35 బస్సులు స్పెషల్ బస్సులు నడుపుతున్నాము. నిన్న కూడా 30 బస్సులు నడిపాము. ఈరోజు స్టార్ట్ చేసాము. నిన్న 46 ట్రిప్పులు పంపించాము. ఈరోజు ఇప్పటి వరకు 20 ట్రిప్పులు పోయినాయి. ఇక్కడ నుంచి టికెట్ పెద్దలకు 150 రూపాయలు, పిల్లలకు 75 రూపాయలు. కాబట్టి మరి ప్రత్యేక బస్సులను వినియోగించుకొని భక్తులందరూ సురక్షితంగా వేములవాడ చేరుకొని స్వామివారి దర్శనం చేసుకొని సురక్షితంగా మళ్ళీ తిరిగి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ ప్రత్యేక సదుపాయం కల్పించాము. బస్సులు రద్దీ ఎక్కువ ఉంటే ఇంకెక్కువ బస్సులు కూడా నడుపుతాము. ఎంతమంది ఉన్నా సరే ఎన్ని బస్సులైనా ఆపరేట్ చేస్తాము. భక్తులు సౌకర్యాన్ని ఉపయోగించుకొని సురక్షితంగా ప్రయాణం చేయవలసిందిగా. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ నవనాథ్ సిద్ధిల గుట్టపై సిద్ధేశ్వరుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మహాశివుణ్ణి వేడుకున్నానని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ నవనాథ సిద్ధిల గుట్టపై గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో సిద్ధిల గుట్టను అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ఆర్మూర్ సిద్ధిల గుట్టపై స్వయంభూగా వెలిసిన శివలింగంతో పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు సుఖశాంతులతో తులతూగుతారని, ఇంత పెద్ద గుట్టపై శివాలయం, రామాలయం ఉండటం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిదని, తెలంగాణ రాష్ట్రంలోని ఎంపీలు, మంత్రులను గుట్టపైకి తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే జీవన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మహాశివరాత్రి వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లతాజో శ్రీనివాస్, పింజ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు ఈ భగవంతుడి పూజకై అందరూ ఎదురు చూస్తూ మరి అభిషేకానికి ప్రతి ఒక్క ప్రజలు పొద్దున్న లేచినప్పటి నుండి బాగా చూస్తూ ప్రతి ఒక్క శివుడు ఈ టెంపుల్ కి వెళ్తుంటారు. మరి ఈ రోజు ఈ సిద్ధులగుట్ట అంటే చాలా మహత్యం ఉన్న గుట్ట ఇది ఆవులూరు పట్టణంలో. నవనాథ సిద్ధులు ఇక్కడే ఉన్నారని ప్రాచీన కాలం నుంచి చెప్పుకుంటున్నారు. మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సిద్ధులగుట్టని ఒక మంచి క్షేత్రంగా తీర్చిదిద్దడానికి వారు ప్రతి ఒక్క మంత్రిని అదేవిధంగా కవితక్క గారిని అందరినీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందరి సహాయ సహకారం వల్ల ఈ రోజు సిద్ధులగుట్ట రోజు రోజుకు మంచి ఒక అద్భుతమైన టెంపుల్ గా మారుతుంది. ఆర్మూర్ పట్టణంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు గోగి పువ్వు, పత్రి ఆకు, మామిడాకులు కొనుగోలు చేశారు. ఉపవాస దీక్షల కోసం పండ్లను కొనుగోలు చేశారు. పళ్ల దుకాణాలు, పూజ వస్తువుల దుకాణాలు వెలిశాయి. దీంతో పట్టణంలో పండుగ శోభ సంతరించుకుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదిదేవుణ్ణి గోగి పువ్వు, పత్రి ఆకులతో పూజించడానికి ప్రజలు పూజ సామాగ్రిని కొనుగోలు చేశారు. ఉపవాస దీక్ష సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, మామిడిపల్లి చౌరస్తా, పెరికిట్ చౌరస్తాల వద్ద ప్రత్యేకంగా పండ్ల దుకాణాలు వెలిశాయి. ప్రజలు పండ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చారు. దీంతో పట్టణంలోని రహదారులు సందడిగా మారి పండుగ శోభను సంతరించుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శివనామ స్మరణతో మారుమోగిన సిద్ధిలగుట్ట, వైభవంగా మహాశివరాత్రి వేడుకలు, అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి. మెండారా మండలం పోచంప శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఘనంగా శివరాత్రి వేడుకలు, అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం. జక్రన్పల్లి మండలంలో ఘనంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు, కళ్యాణం, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. వేల్పూర్ మండలం అంసాపూర్ దత్తాశ్రమంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు, పాదరస లింగానికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ఆర్మూర్ మండలంలో శివరాత్రి పర్వదిన వేడుకలు, శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు, ప్రత్యేక పూజలు నిర్వహణ. మార్చి 5న ఆర్మూర్లో నిర్వహించే మెగా జాబు మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.